వెల్కమ్ బ్యాక్. శ్రీధర్ గారు, కంటిన్యూస్ గా ఆ పిల్లగాడైతే మనము కర్నూలు ఇన్సిడెంట్ చూస్తే 3 మంత్స్ నుంచి కంటిన్యూస్ గా గేమ్ ఆడుతున్నాడు. అది కూడా పబ్జీ. ఎక్కడ చూసినా ఈ పబ్జీ అనేది మనం ఎక్కువగా వింటున్నామండి. అదైతే ఏజ్ తో సంబంధం లేకుండానే ఆడుతున్నారు. ఎందుకు దానికే ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు ఎవరైనా కూడా శ్రీధర్ గారు? సో ఒక మనిషి ఎప్పుడైనా కానీ తాను అంటే గేమ్ డిజైన్ లోనే ఒక స్పిరిట్ ఉంటుంది, ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. ఉమ్, అంటే ఆ గేమ్ డిజైన్ ఎలా ఉంటుందంటే 100 మందిని చంపేసి ఫైనల్ గా నువ్వు విన్నర్ అవుతావు అనగానే, సో 100 మందిని చంపుకుంటా వెళ్ళిపోయే కొద్దీ రకరకాల క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక క్యారెక్టర్ లో స్టార్ట్ చేస్తారు. మిగతా 99 మందిని చంపుకుంటా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒక నలుగురు టీమ్ గా ఉండేసి మిగతా 99 మందిని చంపుకుంటా వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా మనిషికి ఏంటంటే నేను సక్సెస్ అవుతున్నాను అనేది ఎప్పుడైనా కూడా సక్సెస్ అనేది సహజంగా మీరు నేను పృథ్వీ గారు అనిత గారు మనం ఎలా పారామీటర్ గా తీసుకుంటామంటే బయట ప్రపంచంలో మనం ఏదన్నా అచీవ్ చేసి ఏదో సంథింగ్ నేర్చుకోనో ఒక మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత దాన్ని మిగతా ప్రపంచాన్ని చూపించి నేను ఇది అచీవ్ చేశాను నా హార్డ్ వర్క్ తో కానీ నా నాలెడ్జ్ తో కానీ అని చెప్పేసి అన్నట్టుగా చూపించుకుంటాం. అది సక్సెస్ అనుకుంటాం. ఉమ్, సో గేమ్స్ లో ఉండే సక్సెస్ ఏంటంటే ఇన్స్టెంట్ సక్సెస్. ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా డోపమిన్ లెవెల్స్ అనేది సజ్జ అవడం కోసం, డోపమిన్ లెవెల్ అనేది సజ్జ ఎప్పుడు అవుతుంది, ఒక ప్లెజర్ పాయింట్ అనేది ఒక ఎక్సర్సైజ్ చేసినా కానీ లేదా కానీ ఏదైనా సంథింగ్ అచీవ్ చేసినా కానీ ఇది మళ్ళా మళ్ళా చేయాలని చెప్పేసి తాపత్రయం కలుగుతుంది. సో అది లాంగ్ టర్మ్ అనేది సంవత్సరం పాటు కష్టపడి చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటే వచ్చేదానికన్నా కానీ ఒక గేమ్ లో 5 నిమిషాల్లో ఒక స్టేజీకి వెళ్ళిపోతే గనక ఉమ్, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతే గనక వచ్చే ప్లెజర్ అనేది ఇన్స్టెంట్ గా ఉంది, చాలా ఫాస్ట్ గా వస్తుంది, కష్టపడలేదు. ఆటోమేటిక్ ఏంటి తనకు కావాల్సిన డోపమిన్ లెవెల్ అనేది వచ్చేసింది, ఉమ్, న్యూరో కెమికల్ అనేది వచ్చినప్పుడు ఆ మనిషి దేనికి ప్రిఫర్ చేస్తాడు? ఉమ్, సంవత్సరం పాటు కష్టపడి చదువుకోవడానికి ప్రిఫర్ చేస్తాడా పిల్లాడు, లేకపోతే కనుక 5 నిమిషాల్లో దీనికి ప్రిఫర్ చేస్తాడా, గేమ్ ఆడటానికి ప్రిఫర్ చేస్తాడా? అంటే ఈ గేమ్స్ పరోక్షంగా ఏం చేస్తున్నాయి అంటే ఒక మనిషిలో తాను సక్సెస్ఫుల్ గా ఉండాలి అనే ఒక ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఉమ్, దాన్ని బలోపేతం చేసే విధంగా ఎప్పటికప్పుడు మీరు ఇది గెలుచుకున్నారు, ఈ వెపన్ గెలుచుకున్నారు, మీ లెవెల్ అన్లాక్ అయిపోయింది, ఉమ్, బోనస్ పాయింట్లు వచ్చినాయి అని ఎస్, చెప్పేసి స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతుంది ఉండేటప్పటికి ఉమ్, సంథింగ్ నేనేది అచీవ్ చేశాను అనే ఫీలింగ్ వీళ్ళు గురవుతారు. సో ఉమ్, దాన్ని వదిలిపెట్ట బుద్ధి కావద్దు. ఉమ్, అందుకని వీళ్ళని చూడండి, గేమ్స్ ఆడే వాళ్ళని ఫ్రెండ్స్ తో కూడా నేను ఆ గేమ్ లో ఇన్ని పాయింట్లకి వెళ్ళాను తెలుసా, ఇండియా మొత్తం మీద మల్టీప్లేయర్ గేమ్ లో ఎస్. అందరికంటే టాప్ లో నేను ఉన్నాను, టాప్ 1 లో ఉన్నాను, 2 లో ఉన్నాను గొప్పగా చెప్పుకుంటూ అవును, ఉంటారు. అదే డిస్కషన్. అంటే ఎగ్జాక్ట్లీ. సో దే ఆర్ ఎంజాయింగ్ దట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్. అందువలన గేమ్ తయారీ కంపెనీలు కూడా వీళ్ళని ఇంకా ఎక్కువ ఎలా అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి ఫార్మాట్స్ అనేది ఇచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఇప్పుడు పబ్జీ అనేది ఎందుకు ఆడుతున్నారంటే కనుక మిగతా గేమ్స్ కన్నా కానీ పబ్జీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి. సో రేపు పబ్జీ కన్నా కానీ ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ వచ్చినప్పుడు, కొత్త స్ట్రాటజీతో వచ్చినప్పుడు, కొత్త క్యారెక్టర్స్ తో వచ్చినప్పుడు ఈ పిల్లలే కాదు పెద్దవాళ్ళందరూ కూడా దానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎస్, సో అంటే శ్రీధర్ ఇండస్ట్రీ గారు వాళ్ళు ఇంకొకటి కూడా, అంటే నేను చాలా మటుకు విన్నది కూడా ఆ పబ్జీకి అడిక్ట్ అయిపోయి, అంటే ఏజ్ తో సంబంధం లేకుండా దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇందాక చెప్పినట్టు ఆ పాయింట్స్ కొనుక్కోవడమా, ఆ గన్ కొనుక్కోవడమా, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా కానీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ వరకు వెళ్ళిపోతున్నారు పిల్లలు ఈ రోజు. చాలా మంది పేరెంట్స్ మొత్తుకునేది ఏంటంటే వాళ్ళది గూగుల్ ప్లేలో వాళ్ళ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లింక్ అయి ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో సంథింగ్ కొన్ని నిజమైన ఇంపార్టెంట్ అప్లికేషన్స్ కి సబ్స్క్రిప్షన్ పే చేయడానికి లింక్ చేసి ఉంటారు పేరెంట్స్. పిల్లలు ఇలా గేమ్ ఆడుకుంటామని ఫోన్ తీసుకొని వీళ్ళు సడన్ గా ఏదో కాయిన్ అనో లేకపోతే ఇంకొకటి పవర్ ఏదో కొనడానికి ట్రై చేస్తారు. అలాగా దాదాపు పేరెంట్స్ క్రెడిట్ కార్డుల మీద 30,000, 40,000, 50,000 బిల్స్ వచ్చిన సందర్భాలు కూడా చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. అంటే పిల్లలు వెనక ముందు ఆలోచించకుండా దీన్ని కొనాలనగానే ఇది డబ్బులు అవుతాయి అన్న విషయాన్ని కూడా విచక్షణ లేకుండా, పేరెంట్స్ కి బడ్డన్ అవుతుంది అన్న విషయం కూడా తెలియకుండా వాళ్ళు భయ్యని కొట్టేసేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా తాను ముందుకు కొనసాగటం, తాను సక్సెస్ అవడం, తాను ఆ గేమ్ లో సక్సెస్ కావటం మాత్రమే. కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లలకి ఎప్పుడన్నా ఇచ్చేటప్పుడు ఒక ఎంటీ ఫోన్ ఇచ్చేసి, ఏదైనా స్టాండ్ బై ఫోన్ ఇచ్చి దాంట్లో ఏ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లింక్ చేయని ఇచ్చి, ఇంకా చెప్పాలంటే అసలు ఫోన్ గేమ్స్ కోసం ఇవ్వటం కన్నా కానీ గేమ్స్ లో కూడా పృథ్వీ గారికి తెలుసు లొమాసిటీ లాంటి కొన్ని బ్రెయిన్ గేమ్స్ ఉంటాయి, కాగ్నిటివ్ స్కిల్స్, మెమరీని కానీ అటెన్షన్ కానీ లేకపోతే ఇలాంటి వాటన్నిటిని పెంచే కొన్ని బ్రెయిన్ గేమ్స్ ఉంటాయి. సో అలాంటి గేమ్స్ అలవాటు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైం సుడోకో కానీ ఇలాంటి వాటన్నిటిని అలవాటు చేసుకుంటే కాగ్నిటివ్ స్కిల్స్ పెరుగుతాయి. సో బ్రెయిన్ ఎదుగుతుంది. బ్రెయిన్ చచ్చుబడిపోకుండా, బ్రెయిన్ ఎమోషన్స్ తో కొట్టుకుపోకుండా బ్రెయిన్ ఎదిగేలాంటి గేమ్స్ అలవాటు చేస్తే పేరెంట్స్ చాలా బెటర్ గా ఉంటుంది.
ఎస్ రైట్. అనిత గారు మీరేం చెప్తారంటే చాలా కేసులు కూడా చూసామని కూడా మనకి స్టార్టింగ్లోనే శ్రీధర్ గారు చెప్పారు. పిల్లల్లో ఇదేమి కొత్త కాదు, కాకపోతే ఇప్పుడు మనకి కరోనా అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు పిల్లలైతే. అంటే పేరెంట్స్ అయితే వీటి నుంచి ఎలాంటి లెసన్స్ నేర్చుకోవట్లేదని అంటారా? మేడం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తాను, అంటే పెద్దలకి ఇంకా ఇది లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, మన ఇలాంటి గేమ్స్ ఏదైతే ఇప్పుడు నేటి బాలలు రేపటి పౌరులు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎటుపోతుంది సమాజం, ఇప్పుడున్న పిల్లలే రేపటి పౌరులు, మన దేశాన్ని కానీ కాపాడవలసింది వాళ్ళే. కానీ వాళ్ళే ఈ విధంగా ఒక గేమ్స్ కి అడిక్ట్ అయ్యి ఇలా వాళ్ళ భవిష్యత్ అనేది ఇలా అయిపోతుంది అంటే మనము అలాంటి డేంజరస్ గేమ్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసేయాలి మేడం, బ్యాన్ చేయాలి. అదైతే ఫస్ట్. ఇంకా అది ఉండేది కాదు నాన్న, అది చెయ్యకంటే ఏదో ఒకలాగా చేయడానికే ప్రయత్నం చేస్తారు పిల్లలు కదా, వాళ్ళకి తెలీదు. సో ఇలాంటివన్నీ దీని మీద ఒక ఇది చట్టం అంటే మన గవర్నమెంటే దీని యాక్షన్ తీసుకొని ఇలాంటి గేమ్స్ అనేది బ్యాన్ చేయాలి మేడం. చేస్తేనే ఈ నేటి బాలలు రేపటి పౌరులుగా తయారవుతారు. కొంతవరకు మనం దీన్ని ఖచ్చితంగా కాపాడుకోగలం పిల్లల్ని. శ్రీధర్ గారు దీని మీద ఏమంటారు? అనిత గారు ఒక చట్టం తీసుకొచ్చి గవర్నమెంటే దీని మీద ఒక నియంత్రణ అనేది ఉంటే బాగుంటుంది అనేది ఆవిడ వెర్షన్. అది కూడా కరెక్టే ఏమో అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ లో మనం ఇది వరకు డిబేట్స్ చేసుకున్నప్పుడు కూడా మీరు అన్నారు, అంటే మనం అవి కొన్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు, గేమ్స్ కూడా అన్ఇన్స్టాల్ చేసి మనం పిల్లలకి కూడా మొబైల్స్ ఇవ్వచ్చు అన్న సందర్భం కూడా మనం ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. మీరేమంటారు శ్రీధర్ గారు? ఎగ్జాక్ట్ జానిక్ గారు, వాస్తవంగా పబ్జి గేమ్ అనేది ఆల్రెడీ పార్షియల్ గా ఇండియాలో బ్యాన్ అయింది. సో పార్షియల్ గా అంటే కనుక అది చైనాకి డేటాని పంపిస్తుంది అన్న కారణం, ప్రైవసీ కారణాల వల్ల పబ్జి గేమ్ ని, అది చైనాలో కొంత పోర్షన్ ఏంటంటే మొబైల్ గేమ్, పబ్జి మొబైల్ గేమ్ వచ్చి చైనా వాళ్ళు డెవలపింగ్ కంపెనీ ఫ్రాంచైజీ తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. సో ఆ పార్ట్ వరకు బ్యాన్ అయింది. కానీ పబ్జి బ్యాన్ అయినా కూడా మొబైల్ ఫోన్ లో రకరకాల పద్ధతుల్లో సైడ్ లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తున్నారు కూడా ఈ రోజు అడ్డుకోలేకపోతున్నాం ఒకటే. అలాగే కంప్యూటర్ లో కానీ ఇలాంటి వాటిలో డైరెక్ట్ గా సౌత్ కొరియా దగ్గర నుంచి పబ్జి మొబైల్ తయారు చేసిన కంపెనీ ఇండియాలో కానీ ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఆ గేమ్ ఆడేలాగా అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఇక్కడ ఎందుకు ఇది చెప్పారంటే ఎగ్జాంపుల్, మీరు పబ్జి బ్యాన్ చేసినా ఇంకో గేమ్ బ్యాన్ చేసినా కూడా దాని ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే టెక్నాలజీలో కేవలం ఈ సైట్లు ఈ యాప్స్ ఓపెన్ కాకుండా చేయటం అనేది గవర్నమెంట్ చేయగలుగుతుంది. ఎక్కడ ఐఎస్పీస్ కి కొన్ని ఆదేశాలు జారీ చేసి, సో ఎక్కడైతే సర్వర్ ఉంటుందో సర్వర్ కి ఐపీ అడ్రస్ అనేది పింగ్ రిక్వెస్ట్ అనేది వెళ్లకుండా దాని కనెక్షన్ కట్ చేసేసి మనం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఆ గేమ్ అనేది లోడ్ కాకుండా చేయగలుగుతుంది కొంతవరకు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అంతకంటే అడ్వాన్స్డ్ గా విపిఎన్ వాడేసి, అంటే కొన్ని రకాల థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ వాడేసి వాటి సహాయంతో మళ్ళీ గేమ్స్ ని అడ్డదారిలో వాడటం మొదలు పెడుతూ ఉంటారు. సో దాన్ని ఒక ఇంట్లో ఒక పిల్లాడు కూర్చొని ఇలా డౌన్లోడ్ చేసుకుని ఆడుతుంటే కనుక దాన్ని పూర్తి స్థాయిలో ఆ వెబ్సైట్ నడుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. పృథ్వీ గారు, అంటే ఆన్లైన్ గేమింగ్ కి పిల్లల్ని దూరంగా ఉంచాలి అంటే అది స్టార్టింగ్ నుంచే పేరెంట్స్ కానీ ఎవరు కానీ వాళ్ళు అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు అసలు? అవునండి, ఇక్కడ అంటే యాక్చువల్ గా వాళ్ళని మోటివేట్ చేయాలి. నాట్ ఓన్లీ పేరెంట్స్ ఇంకా పేషెంట్ ని ఇద్దరిని కలిపి మోటివేట్ చేయాలి. అంటే దీనికోసం మేము ఇండివిజువల్ థెరపీను తీసుకుంటాం ఒట్టి పేషెంట్ కోసం అని. సో బేసిక్ గా వాళ్ళకి ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్, అంటే దీని వల్ల నీకు ఏమేమి లాభాలు ఉన్నాయని రాయమంటాం, ఏమేమి నష్టాలు ఉన్నాయని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. సో దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు. అంటే దీని వల్ల ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నీ కెరీర్ బ్యాడ్ అవుతుంది, స్కోలాస్టిక్ అంటే స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా బ్యాడ్ అవుతుంది, సోషల్ రిలేషన్షిప్స్ అంటే పేరెంట్స్ తో రిలేషన్షిప్స్ కూడా బ్యాడ్ అవుతున్నాయి, నీ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. సో వాళ్ళని ఏంటంటే మోటివేట్ చేయాలి, వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చేసి వాళ్ళను దీని నుంచి తప్పించడానికి చూడాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం దీని నుంచి డైవర్ట్ అయ్యేటందుకు మనం ఏం చేస్తామంటే వీళ్ళకి వేరే దాంట్లో కూడా కొంచెం ప్రెషర్ ఉంది. అంటే వేరే గేమ్స్ లో, అంటే ఫిజికల్ గేమ్స్ జస్ట్ లైక్ క్రికెటే కావచ్చు, ఫుట్బాలే కావచ్చు, వాలీబాలే కావచ్చు, దాంట్లో కూడా వాళ్ళకి ప్లెజర్ వస్తుంది అన్నట్టు వాళ్ళకి ఒక మోటివేట్ చేయాలి మనం. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఇది ఒక చాయిస్, ఆన్లైన్ గేమింగ్ అనేది ఒక చాయిస్ బట్ నాట్ అన్ అడిక్షన్ అన్నట్టు మనం ప్రూవ్ చేయాలి. సో ఈ చాయిస్ కాకుండా వేరే చాయిస్ కూడా ఉంది మీకు, ఏదైతే ప్లెజర్ ని స్పీక్ చేయడానికి అని వాళ్ళకు మనం చెప్పి చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్
ఇప్పుడు ఏమని చెప్తామంటే ఎక్కువ మానిటర్ చేయమని. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని ఉన్నాయి. సో వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారా, గేమ్స్ అటెండ్ అవుతున్నారా? సో ఒక పేరెంట్ మానిటర్ చేయడం క్లాసెస్ అవుతున్నప్పుడు, అండ్ వాళ్ళకు లిమిట్ సెట్ చేయడం. గేమ్స్ టైం కానీ 1 hour కంటే ఎక్కువ ఆడద్దు అన్నట్టు లిమిట్ సెట్ చేయడము, వాళ్ళతో కలిసి వేరే గేమ్స్ ఆడుకోవడము, లేకుంటే వాళ్ళ కాలనీలో ఒక 4-5 kids అంటే ఉంటే ఇంకొకటి వాళ్ళు కూడా పృథ్వీ కలిసి గారు ఇందాక ఆడుకోవడం. అనిత గారు అన్నట్లు అంటే పేరెంట్స్ ఇద్దరు కనుక ఒకవేళ జాబ్కే వెళ్లే వాళ్ళైతే ఇప్పుడు పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది అంటే అలాంటప్పుడు పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మెయిన్ గా ఆ టైంలో? ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరు జాబ్ చేసే వాళ్ళంటే ఖచ్చితంగా ఇప్పుడు అమ్మమ్మ ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ చూసుకున్నా కూడా ఆ మమకారం అనేదో లేకపోతే కొంచెం పాంపరింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది కదా ఖచ్చితంగా. అవునండి. అంటే బేసిక్ గా ఇప్పుడు ఆఫ్లైన్ స్కూల్స్ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం ఉండకపోయేది ఎక్కువ, ఎందుకంటే 8 hours ఎంగేజ్ అయ్యేటోళ్ళు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ క్లాసెస్ లో నేర్పించచ్చు. అంటే మేబీ మ్యూజిక్ క్లాస్ కానీ, డాన్స్ క్లాసెస్ కానీ, లేకుంటే స్పోర్ట్స్ కోసం స్పెషల్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, దాంట్లో ఇన్వాల్వ్ చేయడం. అట్లీస్ట్ 1-2 hours వాళ్ళని అలా ఎంగేజ్ చేయొచ్చు స్కూల్ కాకుండా. సో అవి కూడా మనం షెడ్యూల్ చేసుకొని పిల్లలకి యాక్చువల్ గా మోర్ ఫ్రీ టైం ఉండకుండా మనం చేయాలి. వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నదంటే గేమింగ్ అడిక్షన్ పెరుగుతుంది. సో వాళ్ళకి బేసిక్ గా ఫ్రీ ఉండకుండా దేంట్లో ఒక దాంట్లో ఎంగేజ్ చేసుకుంటూ ఉండాలి మనం. సో అప్పుడు వాళ్ళను ఈజీగా డైవర్ట్ చేయగలుగుతాం బేసిక్ గా. అంటే ఇప్పుడు బ్యాన్ అదంతా మన చేతిలో లేదు, కానీ ఇది మన చేతిలో ఉంది. మనం పిల్లల్ని సాధ్యమైనంత వరకు దేంట్లో ఒక దాంట్లో ఎంగేజ్ చేసుకుంటూ వాళ్ళకి వేరే చాయిస్ కూడా ఉంది అని ప్రూవ్ చేయాలి మనం. అంటే ఇంకొకటి కూడా పృథ్వీ గారు, మీరు ఇట్లాంటి కేసెస్ ఇది వరకు కూడా చూసే ఉంటారు. అంటే ఏ స్థాయిలో ఉన్నప్పుడు పిల్లలు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే పేరెంట్స్? ఇప్పుడు ఈ అబ్బాయిని చూసాం మనం, 3 months నుంచి కంటిన్యూస్ గా ఆడుతున్నాడు, సడన్ గా పడిపోయాడు, ఎవరిని గుర్తుపట్టలేని సిచ్యువేషన్ కి వచ్చేసాడు. అలా అంటే ఏజ్ కి సంబంధించి కూడా అలా ఉంటుందని అంటారా? అవును. అయితే ముఖ్యంగా చూస్తున్నది ఏంటంటే చిల్డ్రన్ అండ్ మెయిన్లీ అడోలసెంట్ ఏజ్ గ్రూప్ లో, అంటే 16 to 20 years ఏజ్ గ్రూప్ లో జనరల్ గా చూస్తుంటాం. వాళ్ళకి ఏంటంటే ఫ్రీ టైం ఎక్కువ ఉంటది, అండ్ మళ్ళీ మొబైల్ కూడా ఉంటది, అండ్ ఇప్పుడు ఇంటర్నెట్ కూడా అవైలబుల్ ఉన్నది. సో వీళ్ళ దాంట్లో ఎక్కువ అడిక్షన్స్ చూస్తున్నాము. సో ముఖ్యంగా ఎప్పుడు వస్తుంటారు అని అంటే ఇట్లాంటి సివియర్ కేసెస్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా వస్తారు వాళ్ళు. అండ్ కొందరు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ స్టడీ పర్ఫార్మెన్స్ తగ్గినప్పుడు, అంటే వాళ్ళకి మార్క్స్ బాగా వచ్చేది తగ్గిపోయింది సడన్ గా, అంటే వాళ్ళకి డౌట్ వచ్చి తీసుకొని వస్తుంటారు వీళ్ళ దాంట్లో ఏదో ప్రాబ్లం ఉందని. లేకుంటే మళ్ళీ వీళ్ళు పిల్లలు ఎలా ఉంటారంటే నిద్ర సరిగ్గా పోరు, తిండి సరిగ్గా తినరు, గేమింగ్ అడిక్షన్ ఉన్న వాళ్ళు, అండ్ మళ్ళీ అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది, బాగా ఎక్కువ కోపం రావడము, వాళ్ళని వీళ్ళని కొట్టడం, తిట్టడం, అది ఇది చేస్తుంటారు. అండ్ స్పెండింగ్ కూడా, అంటే మనీ ఖర్చు పెట్టడం, దొంగతనం చేయడం చేస్తారు. సో అప్పుడు పేరెంట్స్ నోటీస్ చేసి జనరల్ గా ఇలాంటి పిల్లలని మా దగ్గర తీసుకొని వస్తుంటారు. ఓకే, రైట్. శ్రీధర్ గారు మీరేమంటారు? అంటే పేరెంట్స్ ఇప్పుడు మనకి పృథ్వీ గారు చెప్పినట్లు ఎలా గుర్తుపట్టాలి వాళ్ళ ఎడిక్షన్ కి సంబంధించి, లేకపోతే వాళ్ళు ఇలా చేస్తున్నారు అని అన్నప్పుడు పేరెంట్స్ ఎలా జాగ్రత్త పడాలని అంటారు అసలు వాళ్ళు ఎడిక్ట్ అవ్వకుండా? జానకి గారు, పేరెంట్స్ పిల్లలతో కూర్చొని ఒక దగ్గర కూర్చొని భోజనం చేయడానికి ట్రై చేసినా కానీ, లేకపోతే కనుక ఒక దగ్గర వచ్చి కూర్చొని టీవీ చూద్దామనో లేకపోతే ఆడుకుందామనో పిల్లల్ని పిలిచినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకుండా జస్ట్ ఫోన్ పట్టుకొని వదిలిపెట్టకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళు అడిక్షన్ కి వెళ్ళిపోతున్నట్లు లెక్క. ఒకవేళ ఫోన్ తీసుకోవటానికి ప్రయత్నిస్తే గట్టిగా లాక్కుంటుంటే, లేకపోతే అరుస్తుంటే, అగ్రెషన్ అనేది వచ్చేసేసి అరుస్తుంటే కనుక ఖచ్చితంగా కూడా వాళ్ళు దానికి అడిక్ట్ అవుతున్నట్లు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మూడో విషయం ఏంటంటే, ఒకవేళ బలవంతంగా లాక్కుంటే మాత్రం కొంతమంది ఇంకా భోజనం చేయకుండానో లేకపోతే వాళ్ళ ఏజ్ ని బట్టి రకరకాలుగా వాళ్ళకి నిరసన తెలియజేస్తూ ఉంటారు. సో డెఫినెట్ గా వాళ్ళు దానికి అడిక్ట్ అయినట్లుగా. అంటే ఏ పిల్లవాడైతే ఇప్పుడు ఎవరికైనా కానీ చేసే పని వద్దంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది, కానీ దాని నుంచి ఎంత ఫాస్ట్ గా బయటకు వచ్చి ఉన్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ తీసుకున్న తర్వాత, ఫోన్ చేతిలో తీసుకున్న తర్వాత 1 or 2 minutes పాటు మాత్రమే వాళ్ళు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే కనుక అది పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు 15 గంట 10 నిమిషాలు, 15 గంట, అరగంట సేపు దాన్ని వదిలిపెట్టకుండా, అంటే ఇంకా వేరే గేమ్స్ లోకో లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకోవటమో లేకపోతే పేరెంట్స్ తో స్పెండ్ చేయడం చేయకుండా అలిగి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు అడిక్ట్ అయినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని అర్థం చేసుకొని వీలైనంత వరకు పిల్లలకి ఒక స్థాయికి మించి, యాక్చువల్గా ఈ రోజు గూగుల్ ఫ్యామిలీ లింక్ అని ఎన్నో రకాల పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్స్ వచ్చున్నాయి. సో వాటిలో రోజు మొత్తం మీద ఎంత టైం అనేది గేమ్స్ ఆడాలి అన్న టైం లిమిటేషన్స్ సెట్ చేస్తే, అంటే ఒక పక్క పిల్లలు గేమ్స్ ఆడుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు చదువుకోవచ్చు, బయటకి ఫిజికల్ గా గేమ్స్ ఆడుకోవచ్చు, పేరెంట్స్ తో స్పెండ్ చేయొచ్చు. అంటే వాళ్ళు సామాజికంగా, మానసికంగా, ప్లస్ వాళ్ళకి కావాల్సిన ఈ ప్లెజర్ పరంగా అన్ని రకాలుగా వాళ్ళు ఎదిగే స్కోప్ ఉంటుంది. అంటే ఒకదానికి రిస్ట్రిక్ట్ అయ్యేసి కూర్చోవటం కాకుండా.
అంటే ఇంకొకటి కూడా శ్రీధర్ గారు, అంటే ప్రతి గేమ్ కూడా ఒక పబ్జీ గేమ్ అయి ఉండదు కదా. అంటే పిల్లలు అంత అడిక్ట్ అవ్వడానికి కూడా, మానసికంగా ఇబ్బంది పడడానికి కూడా ప్రతిదీ అలా అయ్యి ఉండదు కదా. బట్ ఎందుకు పిల్లలు అంటే గేమింగ్కి ఎందుకు అంత అలవాటు పడిపోతున్నారంటే, అంటే ఆ ఫ్రీ టైము లేకపోతే పేరెంట్స్ వీళ్ళతో స్పెండ్ చేయకపోవడం వల్లే అని అనుకోవచ్చు అంటారా ప్రధానంగా? ఖచ్చితంగా. అంటే పేరెంట్స్ స్పెండ్ చేయలేకపోవడం వలన వాళ్ళు ఎక్కువ టైం దొరుకుతుంది ఒకటే. ఇప్పుడు పేరెంట్స్ మానిటర్ చేసి పేరెంట్స్ బలవంతంగా ఫోన్ లాక్కున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా పిల్లలు మొదట్లోనే అంటే మొదటి స్థాయిలో అంటే ఒక స్థాయికి దాటిపోయిన తర్వాత, అంటే పృథ్వీ గారు లేకపోతే అంతే గారు అన్నట్లుగా ఒక స్థాయికి దాటిపోయిన తర్వాత అయితే కంట్రోల్ చేయడం కష్టం. కానీ స్టార్టింగ్ లోనే ఫస్ట్ ఒక 10 నిమిషాలు మాత్రమే, ఒక అరగంట మాత్రమే గేమ్ ఆడే దశలో పిల్లల దగ్గర నుంచి ఫోన్ తీసుకోవడం అనేది చాలా ఈజీ పని. కానీ ఆ టైంలో పేరెంట్స్ అందుబాటులో లేకపోతే, ఆ స్టార్టింగ్ ఫేజ్ లో పేరెంట్స్ అందుబాటులో లేక ఒక నెల పాటు వీళ్ళు ఏదో బిజీలో ఉన్నారనుకోండి, ఆ నెలకెట్నో అడిక్షన్ స్థాయికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే రిపీటెడ్ గా రోజు ఆడుతున్నాడు కాబట్టి కొత్త న్యూరల్ నెట్వర్క్స్ క్రియేట్ అవుతాయి, దాని పట్ల ప్లెజర్ పాయింట్స్ క్రియేట్ అవుతాయి, డోపమిన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి, ఆటోమేటిక్ గా అతనికి ప్లెజర్ గా లభిస్తూ ఉంటుంది. సో ఆ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో కట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటే. సెకండ్, మీరు అన్నారు పబ్జీ గేమ్ లాగే అన్ని ఉండవు కదా అని చెప్పేసి. మీరు చూడండి, ఇండియా మొత్తం మీద పిల్లలు ఆడేది అతి సెలెక్టివ్ గేమ్స్ మాత్రమే. అంటే వీళ్ళకి ఏది బాగా ఇంట్రెస్ట్ అన్నదే ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకునేటప్పుడు ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు అంటారు శ్రీధర్ గారు? అంటే పిల్లలు కొంతమంది ఇప్పుడు 6 ఇయర్స్ లోపు 5 ఇయర్స్ లోపు పిల్లలకంటే అసలు ఏం తెలియదేమో కదా. అంటే ఏదో కొద్దిసేపు వాళ్ళకి ఫోన్ ఇస్తే ఏదో ఆడుకుందాం కొద్దిసేపు, లేకపోతే బొమ్మలు చూసుకుందాం, ఈ ధ్యాసలో ఉంటారేమో. ఇప్పుడు మనం 8th క్లాస్ స్టూడెంట్ని చూసాం ఆల్మోస్ట్. సో అంత చిన్న ఏజ్లోనే వాళ్ళు అలాంటి గేమ్స్కి అడిక్ట్ అయిపోయి దాని గురించి క్లియర్గా వాళ్ళకి తెలిసిపోతుందని అంటారా? ఎన్విరాన్మెంట్ అనేది ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది అడిక్షన్ కి దారితీస్తుందండి. ఒక వాతావరణం, ఒక డ్రింక్ తాగే వ్యక్తి ఎందుకు డ్రింక్ తాగుతాడంటే అతని చుట్టూ డ్రింక్ తగ్గ ఎన్విరాన్మెంట్ అతను క్రియేట్ చేసుకుంటాడు. సో ఎప్పుడైతే కనుక ఫోన్ అనేది ఒక ఎన్విరాన్మెంట్, దాంట్లో గేమ్స్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ ఉన్నాయో, అది వయసుతో సంబంధం లేదు, అతనికి అర్థం చేసుకోవడానికి ఆడటానికి సంబంధించి బేసిక్ స్కిల్స్ అనేది అతని కాగ్నిటివ్ మెమరీలో ఉంటే గనక, సో నెక్స్ట్ ఇలా అంటే ఇది క్యారెక్టర్ ఏదో కలర్ఫుల్ గా ఉంది, అందుకని చూడండి ఏ గేమ్ అయినా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. ప్రతి గేమ్ కూడా కలర్స్ అనేది అట్రాక్టివ్ గా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకి మీరు చూడండి, ఒక ఊహ స్టార్ట్ అయిన పిల్లలకి కలర్స్ అంటే చాలా చాలా ఇష్టం, వాళ్ళు కలర్స్ అట్రాక్ట్ అవుతారు. సో ఆ కలర్స్ కూడా అలాగే క్యారెక్టర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది, అలాగే డ్రెస్సెస్, అలాగే అట్ ద సేమ్ టైమ్ ఏదన్నా వెపన్స్ కూడా. వెపన్స్ అంటే వాళ్ళకి మోజు, ఎందుకంటే టెర్మినేషన్ అనేది ఇంకొకళ్ళని చంపడం అనేది అది సక్సెస్ అని చెప్పేసి అనే భావన పరోక్షంగా ఇవి క్రియేట్ చేస్తాయి. ప్లస్ అది కూడా ఎందుకంటే పిల్లల్లో ఒక టెండెన్సీ ఉంటుందండి, యాక్చువల్ పృథ్వీ గారు తర్వాత క్లారిఫై చేస్తారు. ఒక టెండెన్సీ ఏంటంటే పేరెంట్స్ అనే వాళ్ళు సూపర్ పవర్ అని చెప్పేసి అని, మనం మా ఏజ్ లో మేమేం చేయలేకపోతున్నాం అనే నిస్సహాయత అనేది వాళ్ళలో అంతర్లీనంగా ఉంది. వాళ్ళు సూపర్ పవర్ గా ఉండే దేన్నైనా కానీ, అంటే సూపర్ పవర్ గా 100 మందిని చంపడం అనేది నేను హీరోనని భావించడానికి వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అంటే పేరెంట్స్ కన్నా ఎదగలేదు కాబట్టి వయసులో కానీ వీటన్నిటితో వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఆ గేమ్ లో హీరోలుగా ఫీల్ అవడం కూడా జరుగుతుంది. ఇంకొకటి కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు, అంటే వాళ్ళతో స్పెండ్ చేయాలి పేరెంట్స్, కొంచెం వాళ్ళకి దొరుకుతుంది ఆ గేమింగ్ ఆడే టైం కొంచెం కుదించవచ్చు అని అనుకున్నాం శ్రీధర్ గారు. అంటే ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇప్పుడు పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చూసిన ఈ కేసులో అయితే అదే జరిగింది. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు పాపం, కొంచెం ఎడ్యుకేటెడ్గా లేరు, అన్ఎడ్యుకేటెడ్. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి పేరెంట్స్? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళని చదువుకోమని ఫోన్ కావాలి అని అడుగుతారు, ఫోన్ తీసిస్తారు, దానికోసమే కష్టపడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అసలు? ఖచ్చితంగా జానకి గారు, టెక్నాలజీ అనేది అందరికీ ప్లస్ అట్ ద సేమ్ టైం అన్ని ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి రీచ్ కాకపోవటం వల్ల, ప్లస్ వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళకి రోజు కష్టపడితే కానీ లైఫ్ లీడ్ ఇదవుతుంది. సో వాళ్ళు టెక్నాలజీ నేర్చుకుని పిల్లల మీద స్పెండ్ చేయడం అనేది సాధ్యపడదు. సో ఇది చాలా సమస్యగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది యువత వాళ్ళు టెక్నాలజీని వాడుకొని చాలా టెక్నాలజీ ద్వారా చాలా నష్టపోతూ ఉన్నారు. అడిక్షన్స్ కావచ్చు, రకరకాల సైబర్ నేరాలు కావచ్చు, వీటన్నిటి వలన. అట్ ద సేమ్ టైం
వాళ్ళ పేరెంట్స్ కి టెక్నాలజీ అనేది కనీసం ఫోన్ ఆపరేట్ చేయటం, అంటే కాల్ వస్తే అటెండ్ చేయటం, రెడ్ బటన్ గ్రీన్ బటన్ తప్పించేసి ఇక ఏమి తెలియని పరిస్థితిలో పేరెంట్స్ ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా చాలా బాధించే విషయం. ఖచ్చితంగా దీని పట్ల కనీసం స్కూల్స్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్ లో, కాలేజ్ మేనేజ్మెంట్ లో కొంత చొరవ తీసుకొని పిల్లలకి ఈ సబ్జెక్ట్ లో ఈ మార్కులు ఈ పక్కన పెట్టేసి వాటితో పాటు ఒక లెసన్ అడిక్షన్ ఏంటి, ప్లస్ అడిక్షన్ ద్వారా సామాజికంగాను ప్లస్ వాళ్ళ బ్రెయిన్ పరంగా అన్ని రకాలుగా ఏం నష్టపోతారు, ఇది కనీసం వారానికో 15 రోజులు క్లాస్ లాంటిది పెట్టగలిగితే కనుక ఖచ్చితంగా పిల్లలకు ఎంతో కొంత అవేర్నెస్ వచ్చే స్కోప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అదే జరిగితే కొంతవరకు ఆపుకోగలుగుతామేమో మీరు అన్నట్టు శ్రీధర్ గారు. స్కూల్స్లో కొంచెం ఎంతైనా కూడా, ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండరు కాబట్టి ఫోన్లు ఇప్పుడు మనం టెక్నాలజీ పెరుగుతుందని చెప్పుకుంటున్నాము, టెక్నాలజీకి తగ్గట్టు పేరెంట్స్ కూడా దాన్ని ఇదిగా ఉండట్లేదు కదా. పిల్లలైతే అప్డేట్ అయిపోతున్నారు కానీ పేరెంట్స్ అవ్వట్లేదు దానికి తగ్గట్టు అప్డేట్. అవును, టీచర్స్ అనేది అవ్వగలుగుతారు కాబట్టి, టీచర్స్ అనేది ఏదైనా చాలా ఫాస్ట్ గా ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు నేర్చుకోగలుగుతారు కాబట్టి టీచర్స్ గైడ్ చేయగలిగితే కనుక, ఎందుకంటే స్కూల్ మేనేజ్మెంట్ దీన్ని వాళ్ళ యొక్క సిలబస్ లో ఒక పార్ట్ చేయటం, అంటే సబ్జెక్ట్ పరంగానే కాకుండా కనీసం నేర్పించడం. గతంలో మోరల్ వాల్యూస్ చదవటం, రకరకాల నీతి కథలు చదవటం ఇలాగా కొన్ని యాక్టివిటీస్ చేసేవాళ్ళు చాలా కాలం క్రితం. సేమ్ అదే పద్ధతిలో ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో వీళ్ళ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి, ప్లస్ ఆన్లైన్ రిసోర్సెస్ ని ఎలా మంచిగా వాడుకోవాలి, ఎలా ఎదగాలి అన్నది కూడా నేర్పించవచ్చు, మంచి విషయాలు. సో దానికి పృథ్వీ గారు లాంటి వాళ్ళలో, లేకపోతే అంతేగారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా గెస్ట్ వెళ్ళేసి వాలంటీర్ గా మాట్లాడటానికి సొసైటీలో చాలా మంది అందుబాటులో ఉంటారు. సో ఒక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ జరగాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా, ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రెగ్యులర్ గా మనమే చాలా సార్లు ఈ మధ్య కాలంలో పిల్లల మీద చాలా సార్లు డిబేట్స్ పెట్టాము. అసలు ఎక్కడ అవేర్నెస్ వస్తుందో ఏంటో, మన అవేర్నెస్ కల్పించాలని చాలా డిబేట్స్ పెడుతున్నాం, బట్ ఎక్కడ రావట్లేదు. మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ గురించే మాట్లాడుకోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది శ్రీధర్ గారు. ఒక పిల్లగాడు అలా అయిపోయాడు అంటే రేపు ఫ్యూచర్ చూసుకోకుండా ఈ రోజే లాస్ట్ అనుకున్నట్టు పిల్లలు అలా చేసుకోవడం కూడా ఈరోజు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక పక్క స్కూల్స్ లేక స్కూల్స్కి వెళ్తున్నా కూడా ఒక పక్క, ఇంకో పక్క వీటికి ఇన్ని రోజుల నుంచి 1 year నుంచి ఫోన్లకు అడిక్ట్ అయిపోయి చాలా బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే. ఎగ్జాక్ట్ అండి, చాలా హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన విషయం. అనిత గారు, మీరేం చెప్తారు? అంటే పిల్లల పట్ల ఇంకా పేరెంట్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుందని అంటారు? ఇప్పుడు మనకైతే బ్యాన్ చేయడం అనేది కుదరదు కాబట్టి, ఆల్రెడీ మనకి శ్రీధర్ గారు అన్నారు, అలాగే మనకి పృథ్వీ గారు కూడా అన్నారు కాబట్టి ఇంకా మనలోనే మార్పు అయితే రావాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎడ్యుకేట్ అవ్వని వాళ్ళకి కూడా ఒక సొల్యూషన్ అయితే చెప్పారు శ్రీధర్ గారు. అవును మేడం, ఇది ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు కదా, పేరెంట్ కంట్రోలింగ్ యాప్స్ కొన్ని ఉన్నాయి దాని గురించి. అంటే ప్రతి పేరెంట్ కి, అంటే ఎస్ అందరి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ అనేది అయితే ఉంటుంది, కానీ అనిత గారు మీ ఆడియో స్టక్ అయినట్టుంది, ఒకసారి చూడు. అనిత గారు మీతో మళ్ళీ పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. మాట్లాడండి. వినిపిస్తుంది. పేరెంట్స్ ని మనం కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది మ్యాండేట్, ఇప్పుడు అంగన్వాడీ ఎలా అయితే ఉన్నాయో మరి అలాంటివి ఇంకా కొన్ని పేరెంట్స్ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది గవర్నమెంట్ మ్యాండేట్ చేసి వాళ్ళు కంపల్సరీ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి వీటి గురించి, యాప్స్ గురించి వాళ్ళు తెలుసుకునే అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు సార్ చెప్పారు నీతి కథలు ఇవన్నీ, అంటే అక్షర్ కాంతి అని అప్పట్లో మేము చిన్నప్పుడు చూసాము. పల్లెటూరులో ఎవరికైతే పూర్తిగా చదువు రాదు వాళ్ళు కూడా కనీసం సంతకం ఎలా పెట్టాలనేది వాళ్ళు, అంటే నైట్ పనిలో నుంచి వచ్చాక భోజనాలు అయిపోయాక 8 o'clock స్టార్ట్ అయ్యేది. అదే విలేజ్ లో ఒక వాలంటీర్ కి అవి అప్పచెప్పడం జరిగేది. అందరు వెళ్ళి అక్కడ నేర్చుకునే వాళ్ళు, బేసిక్ నుంచి ఏం రాదు వాళ్ళకి, కానీ వాళ్ళు అన్ని నేర్చుకొని కనీసం ఒక వర్డింగ్ సెంటెన్స్ వరకు నేర్చుకోవడం అనేది అప్పట్లో జరిగేది. మరి ఇప్పుడు కూడా అప్పట్లో అవి నేర్చుకున్నారు. ఇప్పుడు సార్ అన్నట్టు ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ వల్ల, వాలంటీర్స్ వల్ల ఇవి నేర్చుకునే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము ముందుకే వెళ్ళాలి. దేన్ని మనం స్టాప్ చేయలేం కదా, జరగబోయేది ఏంటన్నది మనకు తెలియదు, కానీ ప్రికాషన్స్ తీసుకుని ముందుకెళ్ళాలి. కాబట్టి ఇలా మనము పేరెంట్స్ కూడా వాళ్ళ టైం ని పిల్లలతో స్పెండ్ చేయడానికి ప్రయత్నించి ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ కొంచెం గవర్నమెంట్ కూడా మ్యాండేటరీ చేసి పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేస్తే ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ అనిత గారు. పృథ్వీ గారు, మీరేమంటారు? అంటే పిల్లల్లో ఆన్లైన్ గేమింగ్ కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు మానసికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ఎక్కువగా, అంటే ఏ ఏజ్ నుంచి ఎదుర్కొంటున్నారు అది కూడా? అవును,
ఇది మనము చిన్న ఏజ్ గ్రూప్స్ నుంచి కూడా చూస్తున్నాము. ఆల్మోస్ట్ 10 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏజ్ పెరుగుతున్న కొద్ది కొంచెం ఎక్కువ అవుతుంటది. ఆల్మోస్ట్ 19-20 ఇయర్స్ వరకు కొంచెం ఇన్సిడెన్స్ పెరుగుతుంటది 10 ఇయర్స్ నుంచి. అండ్ మోస్ట్లీ సమ్ 13 to 18 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటది. అండ్ సో దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తాము అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఒకటి ఏంటంటే మేజర్ గా వీళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమని వీళ్ళు గేమింగ్ అడిక్షన్ లో వీళ్ళు కొంచెం దాన్ని ఓవర్కమ్ అయ్యే స్టెప్ గా తీసుకుంటారు. ఎందుకంటే బయట వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, సోషల్ ఇంటరాక్షన్ సరిగ్గా ఉండదు. కాబట్టి గేమ్స్ లో ఒక అవతారాన్ని పెట్టుకొని దాని ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేయడము, దాంట్లో వాళ్ళు కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడం చేస్తుంటారు. సో వీళ్ళలో మెయిన్ గా మనం చూసేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటది, సోషల్ ఇంటరాక్షన్ తక్కువ ఉంటది, అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ డిప్రెషన్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ పిల్లలలో. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్సెస్. ఎందుకంటే వీళ్ళు నైట్ లో కూడా కూర్చొని ఆడుకోవడం వల్ల స్లీప్ కూడా చాలా ఇంపైర్ అవుతుంది. అండ్ వీళ్ళకు ఆకలి కూడా సరిగ్గా ఉండదు. అండ్ దీని వల్ల వీళ్ళకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్, చదువులో కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు. అండ్ మెమరీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం చెప్పినట్టుగా అగ్రెషన్, ఈ మనం ఇప్పుడు గేమ్స్ వాళ్ళకి ఇవ్వకపోయేసరికి పేరెంట్స్ మీదే కానీ సిబ్లింగ్స్ మీదే కానీ కొంచెం ఎక్కువ కోపం రావడము, తిట్టడము, కొట్టడం ఇవి కూడా ఎక్కువగా చేస్తుంటారు వాళ్ళు. అండ్ మళ్ళీ ఇంకా వేరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఎట్లా నిద్ర లేదు, ఆకలి లేదు కాబట్టి వీక్నెస్ రావడము, ఐసైట్ ప్రాబ్లమ్స్ రావడము, నెక్ స్ట్రెయిన్ అవ్వడము, బ్యాక్ స్ట్రెయిన్ అవ్వడము, ఇవన్నీ కూడా మనం వీళ్ళ దాంట్లో చూస్తుంటాం. ఎస్ అంటే ఇంకొకటి కూడా పృథ్వీ గారు, ఇప్పుడు 2 years పిల్లలు కూడా అప్పుడప్పుడే మాటలు నేర్చుకునే పిల్లలు కూడా కొన్ని పోయమ్స్ కానీ లేకపోతే మదర్ కానీ ఫాదర్ కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఒక ఫోన్ ఇచ్చేసి, ఒక చిన్న ఆండ్రాయిడ్ ఫోన్, రైమ్స్ చూసుకోమని చెప్పి, లేకపోతే లాంగ్వేజ్ వస్తుంది వాళ్ళకి, ఒక బొమ్మను చూస్తే గుర్తుపడతారు అన్న దీంతో కూడా ఈరోజు పేరెంట్స్ ఇస్తున్నారు. అంటే వీళ్ళ ఒపీనియన్ కొంచెం మంచిదే అయినట్టు. అంటే పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు, తొందరగా మాట్లాడతారు, కొంచెం రేపు మనము నర్సరీలో వేసినా కూడా ప్లే స్కూల్లో వేసినా కొంచెం ఇంటరాక్టింగ్ బాగుంటుందేమో అన్నట్లు ఇస్తున్నారు. బట్ ఈరోజు అది కూడా ఒక మైనస్ అయిపోతుంది అనుకోవచ్చు అంటారా? అవునండి, యాక్చువల్ గా మైనస్ అయిపోతుంది అది. ఎందుకంటే వాళ్ళు రైమ్స్ చూడడం కూడా మీరు చూస్తుంటే మామూలుగా మనం నేర్చుకునే రైమ్స్ ఉంటాయి, కొంచెం మళ్ళీ దయ్యాలై చూడడము, లేకుంటే వేరే కొరియన్ రైమ్స్ చూడడము, అంటే అర్థం లేని రైమ్స్ చూస్తున్నారు. దానివల్ల వాళ్ళ దీంట్లో లాంగ్వేజ్ కి కూడా సంబంధం ఉండట్లేదు పృథ్వీ గారు. వాళ్ళకి ఏది ఇందాక మనకి సార్ కలర్స్ కి కూడా అడిక్ట్ అవుతారు పిల్లలు అని అన్నప్పుడు, ఆ బొమ్మలు ఆ కలర్స్ వాళ్ళకి అప్పటికి ఏం తెలియదు. ఇప్పుడు పులంటే ఏదో తెలియదు, నక్కంటే ఏదో తెలియదు అని అన్నప్పుడు కూడా పిల్లలు వాటికి అడిక్ట్ అయిపోయి ఏంటంటే మారం ఇంకా మొండిగా అయిపోతున్నారు పిల్లలు అప్పటి నుంచి కూడా. అంటే 2 years అదే వాళ్ళు ఏంటంటే తినిపించడానికి మెయిన్ గా యూజువల్ అలవాటు చేస్తుంటారు. జనరల్ గా పేరెంట్స్ చూస్తుంటే తినిపించేటప్పుడు రైమ్స్ పెట్టి తినిపించడం అలా. సో వాళ్ళ పిల్లలు కూడా దానికే అడిక్ట్ అయిపోయి ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా అది పెట్టకుంటే తినము, అది పెట్టకుంటే మేమేం చేయం, మీరు చెప్పింది చేయడం అని మాత్రం చేయడం చూస్తున్నాము. అండ్ ఇలా అడిక్ట్ అయిన పిల్లలు ఏంటంటే వేరే పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు. అంటే వాళ్ళకి అదే వర్చువల్ రియాలిటీ లెక్క అయిపోతుంది. అంటే ఆ రియాలిటీలో ఉండడం, ఇదే మన రియల్ వరల్డ్ అనుకోవడం, బయటది కాదన్నట్టు ఉంటారు. సో వాళ్ళు బయట పిల్లలతో ఎక్కువ ఆడుకోరు, పేరెంట్స్ తో ఎక్కువ కమ్యూనికేట్ కారు. దీనివల్ల వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా ఇంపైర్ అవుతుంది. అంటే వాళ్ళ దాంట్లో స్కిల్స్ సరిగ్గా లేవు. అండ్ ఈ మధ్యలో ఈ కోవిడ్ వల్ల మనం చూస్తున్నాం చాలా పిల్లలు ఇట్లా సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోయి లాంగ్వేజ్ ఒక 3-4 years అయినా కానీ కూడా వాళ్ళకి కరెక్ట్ గా డెవలప్ అవ్వట్లేదు. ఇంకా వాళ్ళు మదర్ ఫాదర్ తప్ప ఇంకా ఏం వర్డ్స్ కూడా రావడం లేదు వాళ్ళు. సో దీనివల్ల నెగిటివ్ అవుతుంది కానీ ఇంకా పాజిటివ్ గా ఎక్కువ కనిపించడం లేదు. మీరు చెప్పినట్టు ఇప్పుడు కోవిడ్ వల్ల కూడా పిల్లల్ని బయటకు పంపించాలంటే ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్లో కూడా కింద పార్కింగ్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా ముందు అందరూ కలిసి ఈవినింగ్ పిల్లల్ని 1 గంట ఆడిపిద్దామని అనేది ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే బయటకు ఎక్కడికి వెళ్తాడేమో పేరెంట్స్ ఈరోజు ఏంటంటే ఇదిగో ఫోన్ తీసుకో, నువ్వు ఆడుకో, బయటకు వెళ్ళొద్దు, డోర్ పెట్టేసే సిచ్యువేషన్ ఈరోజు. అవును, అలా చేయడం వల్లనే వాళ్ళు ఇంకా అంటే నేను కొన్ని కేసెస్ చూశాను. పిల్లలు ఏంటంటే కొంచెం వర్డ్స్ నేర్చుకున్నారు, కొంచెం మాట్లాడడం నేర్చుకున్నారు. ఎప్పుడైతే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చిందో వాళ్ళు ఈ ఫోన్ కి అడిక్ట్ అయిపోయి ఏం చేశారంటే ఆ మాటలు కూడా రావడం లేదు. వాళ్ళు ఏమున్నా కానీ కూడా మదర్ ని కొట్టడం, ఫాదర్ ని కొట్టడం, ఇలా ఇలా అని చూపెట్టడం, సైకిల్తో చూపెట్టడం, అది చేయించుకోవడం. ఇక వాళ్ళు పేరెంట్స్ కూడా భరించలేక వాళ్ళు అవి చేయడం. దానివల్ల వాళ్ళది ఏంటంటే ఇంకా రీఇన్ఫోర్స్ అయిపోతుంది వాళ్ళ బిహేవియర్ రీఇన్ఫోర్స్ అయిపోయి ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ ఇంకా డిటీరియోరేట్ అయిపోతుంది. అంటే లాంగ్వేజ్ మాట్లాడడం నేర్చుకోవట్లేదు ఇంకా వాళ్ళు. ఆ కేసెస్ కూడా చూస్తుంది దీనివల్ల.
శ్రీధర్ గారు, మనం ఎంత చెప్పుకున్నా, ఎన్ని డిబేట్స్ చేసుకున్నా ఇదే టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. అంటే ఎక్కడ స్టార్టింగ్ లో వీళ్ళని మనం ఆపాలి అని అంటారు? అసలు స్టార్టింగ్ ఎక్కడ, ఎండింగ్ ఎక్కడ దీనికి అసలు? జానీ గారు, మీ ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు ఇంతకు ముందు పాయింట్ అనేది ఇంకా సెలబ్రేట్ గా నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. వాస్తవంగా భాషకు సంబంధించేసి ఇప్పుడు వీళ్ళు మీరు అన్నారు టైం చూడటం ద్వారా భాష వస్తుంది లేదా నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి సంథింగ్ వీడియోస్ చూపిస్తున్నారు, ఎడ్యుకేషన్ వీడియోస్ చూపిస్తున్నారు. పేరెంట్స్ అయితే కొంతమంది పేరెంట్స్ అంతా మంచి అంతా వెతికి పట్టుకొచ్చేసి వాళ్ళ ముందు పెట్టేసేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ థింగ్. కానీ ఒక విషయం అందరూ మర్చిపోతుంది ఏంటంటే యాక్టివ్ లెర్నింగ్ వేరు, పాసివ్ లెర్నింగ్ వేరు అని చెప్పేసి. యాక్టివ్ లెర్నింగ్ అంటే ఒక క్లాస్ లో టీచర్ కూర్చోబెట్టేసి పాఠం చెప్పి ఆ తర్వాత దాన్ని రాయమని చెప్పేసి ఒకటే 10 సార్లు రాయమని చెప్పేసి అంటే మజిల్ మెమరీ అంటారు. అంటే ఫస్ట్ బ్రెయిన్ లో ఫర్ ఎగ్జాంపుల్ వీడియో చూస్తున్నారు అనుకోండి, వీడియో చూసినప్పుడు అది బ్రెయిన్ లోకి ఎంత వరకు వెళ్తుంది? ఆ సబ్జెక్ట్ వెళ్తుందా, లేకపోతే కలర్స్ వెళ్తున్నాయా, క్యారెక్టర్స్ వెళ్తున్నాయా? మీరు ఇంతకు ముందు అన్నట్లు అదొకటే మెయిన్ పాయింట్. సో వాళ్ళు ఫిల్టర్స్ పెట్టుకొని కలర్స్ నే పంపించుకున్నది ఏదో చాలా బ్యూటిఫుల్ గా ఉందని పంపించుకున్నారు అనుకోండి, ఆ థీమ్ వెళ్ళదు. అంటే భాష వెళ్ళదు, లేకపోతే కనుక దాంట్లో థీమ్ వెళ్ళదు బ్రెయిన్ లోకి. సో సరే బ్రెయిన్ లోకి వెళ్ళింది అనుకోండి, సరే మంచి పాయింట్, ఏదో సబ్జెక్ట్ ఉంది బ్రెయిన్ లోకి వెళ్ళింది అనుకోండి, మైండ్ లోకి వెళ్ళింది అనుకోండి. వెళ్ళిన తర్వాత దాన్ని రిట్రీవ్ చేసి దాన్ని వాళ్ళు మళ్ళీ రాయగలుగుతున్నారా? ఏ మెమరీ అయినా ఏదైనా షార్ట్ టర్మ్ మెమరీలో కొంత సమయం మాత్రమే ఉంటుంది. 24 గంటల లోపల దాన్ని రీప్రొడ్యూస్ చేయకపోతే 70% అనేది మర్చిపోతారు. అంటే పిల్లల చేత మళ్ళా వాళ్ళు నేర్చుకున్నది రాపిస్తున్నారా? పేరెంట్స్ రాపించట్లేదు. ఏదో నేర్చుకుంటున్నారు అనుకుంటున్నారు, అది రిటెన్షన్ అవుతుందా? అది ఎక్కువ కాలం పాటు ఉంటుందా? 7 రోజుల లోపల కనీసం ఇంత సార్లు మనం రివిజన్ చేస్తే కనుక కనీసం 50 to 60% అన్నా అది బ్రెయిన్ లో ఉంటుంది, మెమరీ కింద, లాంగ్ టర్మ్ మెమరీ కింద. సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇంకొక సమస్య ఏంటంటే, చాలా మందికి నేను కొన్ని సైంటిఫిక్ జర్నల్స్ లో నేను స్టడీ చేసినట్టు ఆటిజం లాంటి సమస్యలో పరోక్షంగా స్మార్ట్ ఫోన్ యూసేజ్ పెరిగిన తర్వాత ఆటిజం సమస్యలు పెరుగుతున్నట్లుగా తెలుస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు ఇంకా పూర్తి స్థాయి ప్రూఫ్స్ రావాల్సి ఉంది, క్లినికల్ స్టడీస్ ఇలాంటివి రావాల్సి ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు సుద్దివి గారు చెప్పినట్లుగా ఎవరైతే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారో వాళ్ళకి మాటలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. చాలా చూడండి, ఎన్ని కేస్ స్టడీస్ అయినా చూడండి, మీ చుట్టుపక్కల కానీ బయట కానీ ఎక్కడైనా చూడండి, చూసే ప్రేక్షకులు చూడండి, పిల్లల్లో రైమ్స్ అని వాళ్ళకి ఫోన్ అప్పచెబితే గంటల తరబడి వాళ్ళకి మాటల్లో స్పష్టత గాని కొత్త పదాలు నేర్చుకోవటం గాని తగ్గిపోతుంది, సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. మాటలు ఎప్పుడు వస్తాయి అంటే గనక పక్కన మనుషులతో స్పెండ్ చేసినప్పుడు, స్మార్ట్ ఫోన్ తో స్పెండ్ చేసినప్పుడు కాదు. సో ఇది పెద్ద సమస్యగా ఏర్పడుతూ ఉంది. సో ఇక మీరు అన్నారు ఏ ఏజ్ నుంచేసి అని చెప్పేసి, ఏజ్ నుంచి అంటే ముఖ్యంగా పిల్లల్ని ఎప్పుడైనా కూడా 9-10 ఏళ్ల వయసు వరకు కూడా వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అయ్యేటప్పుడు వాళ్ళలో స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ ఏమీ పడకుండా, ప్లస్ వాళ్ళు కరెక్ట్ పాత్ లో వెళ్ళేలాగా, వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అయ్యేలాగా ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం. వీలైనంత వరకు మిగతా యాక్టివిటీస్ తో పాటు వాళ్ళ ప్రొఫెషన్ తో పాటు పేరెంట్స్ పిల్లల మీద కూడా స్పెండ్ చేస్తే కనుక డెఫినెట్ గా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు అవుతుంది. డబ్బులు ఆస్తులు కాదు, వాళ్ళకే కొంత టైం అనేది క్వాలిటీ టైం ఇవ్వగలిగితే కనుక చాలా ప్రాపర్టీ ఇచ్చినట్టే లెక్క. రైట్. అంటే గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? పేరెంట్స్ ఏ విధంగా పిల్లల్ని స్టార్టింగ్ లోనే చూసుకుంటే బెటర్ అని అంటారు? కరెక్టే మేడం సార్ చెప్పింది. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఎవరిదో లేదు, మా ఇంట్లో మా ఓన్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు తనకి 4 years. తనకి 2 years నుంచి ఫోన్ ఇస్తేనే తింటాడు. ఇప్పుడు అబ్బాయికి సరిగా మాటలు రావట్లేదు. అమ్మ 4 years అబ్బాయి అంటే వాడు చెప్పాలి, అమ్మ నాన్న అత్త అంటాడు కానీ అన్నం తిన్నాను అని చెప్పడు. ఎంతసేపు ఫోను బొమ్మలు. ఆ ఫోన్ ఇవ్వడం వల్ల ఆ అబ్బాయి మాట్లాడడం అనేది స్పష్టత లేదు. అప్పుడు మేడం మీదకో బయటకో తీసుకెళ్లి చందమామ కథలు చెప్పి తినిపించేటోళ్ళు. ఈ రోజు ఏమవుతుంది అంటే ఫోన్ ఇచ్చి అన్నం తిను అని అంటున్నారు. ఇంకా మాటలు ఎక్కడ వస్తాయి? మరి అక్కడ పేరెంట్సే స్టార్టింగ్ లో ఇచ్చేస్తున్నారు కదా. 100% అది పేరెంట్ లో కూడా పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, పని అయితే చాలు, నెక్స్ట్ పని నేను చూసుకోవచ్చు అనే దాని మీద ఉంటున్నారు తప్పితే పిల్లలకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది ఈ రోజు ఆలోచించట్లేదు. ఈజీ ప్రాసెస్ చూసుకుంటున్నారు. ఫోన్ ఇచ్చేసి ఫటాఫట తినేసి మనం వేరే వంటనో ఇంకేదో వర్క్ చేసుకోవచ్చు. దాని వల్ల కూడా అది కరెక్టే సార్ చెప్పింది. మనం పిల్లలతో కొంచెం టైం అయినా సరే మీరు అన్నట్టు అటు ఇటు చూపించి ఏదో బయటకు తీసుకెళ్లి 2 ముద్దలు తినిపిస్తే వాళ్ళ ఫోన్ కి అడిక్ట్ అవ్వరు. ఇప్పుడు మా ఇంట్లోనే ఆ కేసు ఉంది, ఇంకా ఎక్కడో కాదు. నేను ఇప్పుడు మా వాళ్ళకి చెప్తూ ఉంటాను, ఆ ఫోన్ మానిపించినట్టే వాడు వినడు. అంటే అప్పటికే అడిక్ట్ అయిపోయి ఉంటాడు కదా, అంటే అది చూస్తూనే 2 ముద్దలు అనుకుంటాడు కాబట్టి. అవును.
పృథ్వీ గారు మరి ఫైనల్ గా పేరెంట్స్ లో చేంజెస్ రావాలి. ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా. చందమామ కథలు చెప్పో ఆ కథలు చెప్పో తినిపించేవాళ్ళు ఈరోజు ఫోన్లు ఇచ్చే తిను ఆ రైమ్ చూడు అన్నం తిను అనే పరిస్థితికి వచ్చేసారు ఈరోజు పేరెంట్స్ అంత బిజీ లైఫ్ లో ఉంటున్నారు కాబట్టి. అవును, అవును. ఎస్ సార్. పృథ్వీ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? పేరెంట్స్ ఏ విధంగా పిల్లల్ని స్టార్టింగ్ లోనే ఒక 10 years వరకు మనము కంట్రోల్ గా చూసుకోవాలి, వాళ్ళని ఏ విధంగా చూసుకుంటే కొంచెం వాళ్ళు డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటారు? అవునండి. అంటే యాక్చువల్ గా వీళ్ళను గేమ్ అండ్ స్పోర్ట్స్ ఫోన్ కి అడిక్ట్ చేయకుండా వేరే ఫిజికల్ యాక్టివిటీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే వేరే పిల్లలతో ఆడుకోవడము, లేకుంటే వేరే రిలేటివ్స్ తో కల్పించడము, ఎంత సోషల్ ఇంటరాక్షన్ ఉంటే అంత మంచిది వీళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవడానికి ఎర్లీ ఏజ్ లో. సో మేబీ ప్లే స్కూల్ కూడా హెల్ప్ అవుతుంది ఇనిషియల్ గా. అంటే చాలా మందికి లాంగ్వేజ్ డెవలప్ కాని వాళ్ళకి మేము చూస్తుంటాం, ప్లే స్కూల్కి వెళ్ళినాక చాలా బాగా డెవలప్ అవుతుంటది. ఎందుకంటే పక్క పిల్లలు వాళ్ళు మాట్లాడేది చూసి వీళ్ళు నేర్చుకుంటారు. మనం నేర్పించే దానికంటే వాళ్ళని చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది పిల్లలు. సో ఈ ప్లే స్కూల్ అయినా కానీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎర్లీ ప్లే స్కూల్ అయినా. అండ్ గేమ్స్ అయినా కానీ, అంటే సోషల్ గేమ్స్ ఇట్లా పేరెంట్స్ ఆడుకోవడమే కావచ్చు, లేకుంటే వేరే చిన్న పిల్లలు ఆడుకోవడం కావచ్చు వాళ్ళతో పాటు. సో కాలనీలో ఉంటే చిన్న పిల్లల గ్రూప్ లెక్క ఫామ్ చేసి వాళ్ళ చిన్న గేమ్స్ ఆడిపియడము, వాళ్ళని ఇంటరాక్ట్ చేపించడము, లేకుంటే వాళ్ళ దాంట్లోనే కొంచెం ఇట్లా స్కిట్స్ వేపియడము, వాళ్ళకు రోల్ ప్లేయింగ్ చేపియడం. అంటే ఇది చేస్తే మంచిది, ఇది చేయకుండా మంచిదని ఇట్లా సంథింగ్ ఇట్లా ప్లేస్ చేస్తుంటారు, రోల్ ప్లే అంటారు దాన్ని. అంటే ఏదైనా మంచి మనం ఏమైనా చెప్పాలనుకుంటే అది ఒక డ్రామా లెక్క చేసి చూపెట్టడం పిల్లలకు, అలా కూడా చేపియవచ్చు. అండ్ లేకుంటే గేమ్స్ విధంగా చేపియవచ్చు, లేకుంటే వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వడం. అంటే ఇట్లాంటి మంచి పనులు చేస్తుంటే మీరు మంచి వాళ్ళు అన్నట్టు వాళ్ళకి చెప్పడం. అండ్ ఈ గేమ్స్ ఆడితే మీరు కొంచెం చెడ్డ అన్నట్టు వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అంటే పాయింట్స్ ఇవ్వడం. లైక్ మంచి ఫిజికల్ గేమ్స్ ఆడినారు అనుకోండి, దానికి ఏంటంటే ఒక 10 points అని ఇవ్వడం, ప్లస్ 10 points. అండ్ మళ్ళీ ఇట్లా రైమ్స్ కానీ ఇట్లా చూసి దీనికి అడిక్ట్ అయిపోతుంటే -10 points అని ఇవ్వడం. ఫైనల్ గా ఒక 100 points వస్తే ఏదైనా కొనియడం. సో అలా ఇట్లా ఇన్సెంటివ్ బేస్డ్ ట్రైనింగ్ ఇస్తే పేరెంట్స్ కూడా చిల్డ్రన్ కి. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే ఇది చెడు, ఇది మంచి అనేది వాళ్ళకి తెలుస్తుంటది. సో దాని వల్ల కూడా వాళ్ళు అడిక్షన్ కి తక్కువ గురవుతుంటారు. ఓకే, సో నేను అనేది ఏంటంటే ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఆడియాలి, పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి, అండ్ ఇన్సెంటివ్ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ ప్లే స్కూల్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ కాలనీస్ లో కూడా చిన్న చిన్న పిల్లలతో గ్రూప్స్ లెక్క ఫామ్ చేసి వాళ్ళని ఆడిపోయడం. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే అడిక్షన్స్ కొంచెం తక్కువ అవుతుంటాయి ఎర్లీ ఏజ్ నుంచి. ఎగ్జాక్ట్లీ. ఎస్ సార్. ఫైనల్ గా శ్రీధర్ గారు, అంటే ఒక ఫోన్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పిల్లల పట్ల? ఖచ్చితంగా ఫోన్ అనేది కొంతమంది ఫోన్ దూరంగా పెట్టాలని చెప్పేసి అనుకుంటుంటారు. ఫోన్ దూరంగా పెట్టడం అనేది సాధ్యపడదు. అది పూర్తిగా కూడా ఫూలిష్ థింగ్. కొంతకాలం పాటు పెడితే గనక పూర్తిగా మిగతా అన్ని విషయాలు కూడా ఆగిపోతాయి. సో ఫోన్ లో పిల్లల చేత ఏ యాక్టివిటీ చేయించాలి, ఎంత సమయం పాటు చేయించాలి, అట్ ద సేమ్ టైం అంటే పూర్తిగా ఎడ్యుకేషన్ అని కాకుండా కొన్నిసార్లు అప్పుడప్పుడు గేమ్స్ ఆడనివ్వచ్చు, కానీ అడిక్షన్ నేచర్ కి వెళ్లకుండా ఎంత వరకు టైం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం ఒకటే. అట్ ద సేమ్ టైం ఒక ఏజ్ వచ్చేంత వరకు పిల్లలతో డిస్కస్ చేసి, సో నీ మానిటర్ చేస్తున్నాను నీ ఫోన్ ని, నువ్వు ఎంతసేపు గేమ్స్ ఆడుతున్నావు నాకు తెలియాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి, అంటే వాళ్ళ మీద స్పై చేయడం కాకుండా పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్స్ ద్వారా వాళ్ళు ఏ యాప్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో వీ కెన్ ఫైండ్ అవుట్. సో దాన్ని తెలుసుకున్న తర్వాత ఎప్పుడన్నా కానీ ఎక్కువగా అగ్రెసివ్ ఆడుతున్నారు, ఎక్కువ టైం ఆడుతున్నారంటే కనుక కొద్దిగా నచ్చ చెప్పే విధంగా ఎప్పుడు ఫ్రెండ్లీ మేనర్ లో డిస్కస్ చేసుకుంటే వెళ్ళిపోతే కనుక వాళ్ళు ఖచ్చితంగా కంఫర్ట్ లెవెల్లో ఉంటారు. ప్లస్ మనం పేరెంట్స్ చెప్పేదానికి రెస్పాండ్ అవుతారు. సో ఆటోమేటిక్ గా వాళ్ళని కంట్రోల్లో పెట్టవచ్చు, వాళ్ళ హ్యాబిట్స్ ని వాళ్ళ ప్యాటర్న్స్ ని మార్చవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొత్త విషయాలు నేర్పించడానికి అనేది స్కోప్ ఉంటుంది. అంటే టెక్నాలజీని మంచిగా ఉపయోగించుకోవడానికి 100 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ ఆ 100 మార్గాల గురించి పేరెంట్స్ అవగాహన పెంచుకోవడం అవసరం. ఖచ్చితంగా శ్రీధర్ గారు మీరు చెప్పినట్టు పేరెంట్స్ లో కూడా ఎంతో కొంత మార్పు అయితే రావాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కరోనా వల్ల నలుగురితో మనం కలిసే సిచ్యువేషన్ కూడా కాదు, ఈ మ్యుటేషన్స్ అయితే పెరుగుతాయని కూడా మనం వింటున్నాం. దట్టు దీంతో సహజీవనం చేయాల్సిన సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా పేరెంట్సే ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళే ఒక ప్రాతిపదికనైతే పిల్లల్ని వాళ్ళ కమాండ్లో ఉండేటట్టు చూసుకోవాలి. అది కూడా బుజ్జగించో లేకపోతే ఏదో ఒకటి కొంచెం అయితే ఇక్కడ కూడా, ఎందుకంటే నాకు తెలిసినంతకు కొంచెం రిస్ట్రిక్షన్ అయితే అవసరం అండి. కొంచెం కమాండ్గానే చెప్పాలి ఇక్కడ, ఇంకా ప్యాంపరింగ్స్ అవన్నీ చేయకుండా. ఎందుకంటే ఇన్ని కేసెస్ మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక గట్టి నిర్ణయం అయితే పేరెంట్స్ దగ్గర నుంచే పేరెంట్సే మారాలి అనేది నా ఒపీనియన్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీధర్ గారు, పృథ్వీ గారు, అనిత గారు. సో ఇది వాళ్ళ డిబేట్. రేపటి లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇన్ టు ఐ న్యూస్.